ఎమ్మెల్యే గారు మొన్న లయన్స్ కప్ కార్యక్రమం పాల్గొన్న సందర్భంగా లయన్స్ కప్ సబ్జెక్ట్ వదిలిపెట్టి రాజకీయ సబ్జెక్ట్ మాట్లాడడం జరిగింది. సరే దాన్ని విజ్ఞప్తి వదిలేద్దాం. అక్కడ మాట్లాడిన సబ్జెక్టులో ఒక 3 సబ్జెక్టులు నాకు అర్థమైనవి. ఒకటి, పాత బజారుకు రోడ్డు లేదు, బస్సులు పోవని ఎమ్మెల్యే గారు ప్రకటించారు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే గారు అంటే మాట్లాడడం సరైనది కాదు. ఎందుకంటే అది డిజైన్లోనే క్లియర్గా అక్కడ డివైడర్ ఓపెనింగ్ ఉంది, దాని తర్వాత అక్కడ ఒక ఐలాండ్ ఉంది. ఆ డివైడర్ ఓపెనింగ్ నుంచి డైరెక్ట్ పాత బస్ స్టాండ్కు హెవీ వెహికల్స్ కూడా పోతాయి. 12 టైర్ కాదు 14 టైర్ బండి కూడా పోతాయి, వస్తాయి, రిటర్న్ అయితే అన్నీ అవుతాయి. దాంట్లో ఏ ఇబ్బంది లేదు. నిజంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే అధికారులతో మాట్లాడి ఏం చేద్దాం, ఎట్లా ఇబ్బంది లేకుండా చేద్దాం అని ఆలోచించాలి. కానీ పోనే పోవని డిక్లేర్ చేస్తారనేది ఎంతవరకు సమస్య అని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇట్లా క్లియర్గా ఇది డిజైన్, ఇది ఇంజనీర్ తయారు చేసింది, డివైడర్ ఓపెనింగ్ మార్క్ కూడా పెట్టి చూపించారు. నిన్న మన సోషల్ మీడియాలో నడిచింది. ఇక్కడికి ప్రాబ్లమే లేదు. మరి అనవసరంగా పాత ప్రజలకు కన్ఫ్యూజ్ చేసేది, మనం కన్ఫ్యూజ్ అవ్వడేంది. దీంట్లో ఏం ఇబ్బంది లేదు. డిజైన్లోనే క్లియర్గా ఆడ డివైడర్ ఓపెనింగ్ పెట్టిండ్రు, మీకు అందరు చూసిండ్రు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అది ఎమ్మెల్యే గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సెంటర్ నుంచి 50 ఫీట్ పెట్టి అంబేద్కర్ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ వరకు కొలతలు పెట్టి అన్ని కొట్టిపడేయండి. ఆ టీఆర్ఎస్లోని కాంగ్రెస్లో ఎవరిది ఉండండి. నాకు తెలిసి మా టీఆర్ఎస్లో ఎవరు లేదు, ఇప్పుడు కాంగ్రెస్లో అన్నింట్లు. మరి ఈ నుంచి ఆడికెళ్ళి ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని మొత్తం అంటే అది ఆర్ఎన్బి రోడ్ నుంచి నేషనల్ హైవే మారినప్పుడు ఆర్ఎన్బి రోడ్ 100 ఫీట్ ఉంటుంది కాబట్టి సెంటర్ నుంచి 50 ఫీట్. మరి 50 ఫీట్ ఇప్పుడు తీసుకుందాం, ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకొని. ఎందుకంటే సరే నేను చేసింది తక్కువ చేసినేమో, ఇప్పుడు ఆయన 50 చేస్తే సరిపోతుంది. టీఆర్ఎస్లో ఎవరికి ఇబ్బంది లేదు, అబ్జెక్షన్ లేదు. మా టీఆర్ఎస్ లీడర్ ఎవరికి కూడా 50 ఫీట్ల లోపల లేదు, పైన ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గురించి మాట్లాడింది. ఏంటంటే దాంట్లో ఎర్రగుట్టల 560 ఇండ్లు మేము కట్టినాం. సరే ఎలక్షన్ ముందర సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. సడన్గా ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఎలక్షన్ అయినాక కొంతమంది పోయి దాంట్లో ఉంటున్నారంట. దాంట్లో ఎవరున్నా నేను చెప్పేది ఏంటంటే అధికారులకు నేను కోరుతా ఉన్నాను, వాళ్ళని స్టడీ చేసి ఎంక్వైరీ చేసి దాంట్లో ఎవరైతే బీదోళ్ళు ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి, అర్హులు లేని వాళ్ళకి బయటకు వెళ్ళకూడదు. ఎవరున్నా సరే. నిన్న మాట్లాడండి మళ్ళీ ఎమ్మెల్యే గారు అసలు ఏం మాట్లాడుతుండో, ఆయన ఎందుకు మాట్లాడుతుండో. లక్ష్మారెడ్డి గారి అక్కగారు అసలు ఈ ఫ్యామిలీ మెంబర్స్ పేరు తీసుడేందో, అక్కడ 2 ఎకరాలు తీసుకున్నది అది ఇవ్వాలి, వాపస్ ఇవ్వాలి. కోర్టుకి ఎందుకు పోయినారు? మేము కూడా వాడాలంటే మీ ఇంట్లో అందరి పేర్లు కరెక్ట్, అది పద్ధతి కూడా కాదు. ఇప్పుడు తప్పుడు మాట మాట్లాడినావు, మా అక్క పేరు మీద 2 ఎకరాల అసైన్మెంట్ అని కొన్నది అని. అయ్యా మీరు ప్రెస్సులు ఎంఆర్ఆర్ ఏడ చూస్తే రికార్డు దొరుకుతుంది. ఇప్పుడు మా అక్క పేరు మీద 2 ఎకరాలు చెప్తే అది ఇద్దాం. 2 ఎకరాలు ఏడుంది అయ్యా చెప్పండి, నా 2 ఎకరాలు నాకేంటి? మా అక్క 2 ఎకరాలు ఎమ్మెల్యే గారు చూపిస్తే అది మళ్ళీ హాస్పిటల్కి ఇచ్చేస్తారు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఇట్లా నోటికి వచ్చి మాట్లాడవచ్చా? ఎమ్మెల్యే గారు మరోసారి ఈ హాస్పిటల్ సంబంధించి మీ 2 ఎకరాల పక్కన ఎస్సీలు అది 4 ఎకరాల నేను 2 ఎకరాలు తీసుకొని ఇచ్చిన డీకృష్ణ వాళ్ళ రిలేటివ్స్ది, ఇంకా 2 ఎకరాలు ఉంది, వాళ్ళు ఈయనకి రెడీగా ఉన్నారు, నువ్వు డబ్బులు కట్టిస్తావా గవర్నమెంట్తో కట్టిస్తావు నీ ఇష్టం. అది హాస్పిటల్కి ఇస్తే అక్కడ హాస్పిటల్ బ్రహ్మాండంగా అవుతుంది, సఫిషియెంట్ అవుతుంది. ఇంకా ఫర్దర్ ఏం వచ్చినా అక్కడ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో క్రిటికల్ కేర్ సెంటర్ అక్కడ కడితే చాలా ఇబ్బంది అవుతుంది. పక్కన కొంత కడుతున్నారు, పైన కడుతారంట కొంత.
పక్కన ఉంది కదా, తీసుకొని కట్టవచ్చు కదా. ఇది దీని మీద ఇంకేమైనా డౌట్లు ఉంటే 2 ఎకరాలు మా అక్క పేరు మీద ఎక్కడైనా ఉంటే రికార్డు చూపిస్తే అది ఎన్నిక రెడీగా ఉన్నాం. ఈ అయితే ఎన్ఓసి ల్యాండ్ మత్స్యేంద్రనాథ్కు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వాళ్ళకు అలాట్ చేసిండ్రు, ఎన్ఓసి ఇచ్చిండ్రు, అప్పుడే అమ్మిండ్రు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, అది పట్టాలండి క్లియర్. ఆ 12 గుంటలు దాంట్లోకి సంబంధించిందే, అందుకే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి నిన్న నీ నోటుకు వచ్చి మా యాక్చువల్గా అక్క బాధపడుతూ రాత్రి పరువు నష్టం దావైతామని పెట్టింది. నా మీద నా పేరు మీద లేనే లేదు, నేను ఏడు అసైన్మెంట్ అని కొనలేదు. మరి నా మీద ఇట్లా మాట్లాడి ఎంతవరకు కరెక్టు? మరి మీరు ఆలోచన చేయండి. మా అక్క ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, మా అల్లుడు కూడా ఎప్పుడు మీకు తెలుసు 10 ఏళ్ళ రాజకీయాలు ఎప్పుడు ఎక్కడ రాజకీయాలు ఇన్వాల్వ్ కాలేదు. మళ్ళీ వాళ్ళ పేరు తీసుడైంది, మా అక్క పేరు తీసుడైంది. అట్లంటే మేము తీయొచ్చు కదా. ఈరోజు అసలు జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో ప్రజాస్వామ్యం పాలన నడుస్తుందా, రాజరికం నడుస్తుందా? ప్రోటోకాల్ ఉన్నోళ్ళే టెంకాయలు కొట్టినా, సర్టిఫికెట్ ఇచ్చినా, ఆఫీసర్లు ఏ ప్రోగ్రామ్ అయినా ఓన్లీ ప్రోటోకాల్ ఉన్నోళ్ళే పాల్గొనాలి. జడ్చర్లలో ఏమవుతుంది అంటే రాజరికం పాలన నడుస్తూ ఉంది. ఎమ్మెల్యే గారి మాతృమూర్తి గారు, నేను ఆమెను కామెంట్ చేయట్లేదు, ఆమె మీద గౌరవం ఉంది, ఆ పెద్ద మనిషి ఆమె కదా. ఎమ్మెల్యే గారు మాతృమూర్తి టెంకాయ కొట్టాను. మొన్న రాజపూర్లో ఎంఆర్ఓ ఆఫీసులో అఫీషియల్గా ఎంఆర్ఓ పక్క నుండి చెక్కులు అందజేసింది, కళ్యాణలకు చెక్కులు అందజేసింది ఎమ్మెల్యే గారు మాతృమూర్తి. అరే ఎట్లా ఇది ఏం ప్రోటోకాల్ ఇది? తర్వాత ఎమ్మెల్యే గారి సహోదరుడు యువరాజు, ఈయన రాజు మహారాణి యువరాజు, ఇదేం కదా రాచరికంలో ఉన్నాం, దయపాలన ఉన్నాం మనం. ఆ యువరాజు దుష్యంత్ రెడ్డి గారు, దుష్యంతుడు అక్కడ టెంకాయలు కొట్టిన నవపేట మండలం మొత్తం అన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ పాల్గొన్నాను. ఒక్కడన్నా ఇదేందా ప్రోటోకాల్? మీరు చూసిండ్రు మా టైంలో పదవిలో ఉండే ఎవరు కూడా స్టేజ్ మీద కూడా రాకుండ్రి. అది పద్ధతి, సిస్టమ్, ప్రోటోకాల్ కూడా పాటించే తెలివి లేకుంటే ఏమనాలి మనం? మరి అధికారులు అనాలనా, టెస్ట్ వాళ్ళు అనాలనా, ఎమ్మెల్యే గారిని అనాలనా? మేము మాట్లాడితే రోజు మాట్లాడవచ్చు మీ వాళ్ళ మీద, నేను ఎప్పుడు మాట్లాడలే. నువ్వు ఇప్పుడు మా అక్క గురించి మాట్లాడిన కానీ నేను మీ అమ్మగారి గురించి మాట్లాడుతున్నా. మీరు చెప్పండి, దీని మీద చెప్పండి. ప్రోటోకాల్ ప్రకారం ఇట్లా చేయొచ్చా? ఎక్కడ ఇంతవరకు ఖండన ఎవరు రాయలేదు. ఏమవుతుంది? మేము టీఆర్ఎస్లో మాట్లాడితే రాజకీయం అవుతుంది. ఇక గమ్మత్ ఏంటంటే ఎస్కాట్ నడుస్తున్నది. ఫస్ట్ మరి సార్ డైలాగులు ఏమన్నంటే, నాకు పోలీసుకి గొద్దు. ఇప్పుడు ఆయనకు అది గమ్మత్ ఏంటంటే, నేను మొన్న హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటే మంత్రులకు మాత్రమే మండల్ టు మండల్ వస్తారు. కొత్తూరు కాడ అటెండ్ చేసుకొని ప్రతి మండలంలో ఆ ఎస్ఐ వచ్చి ఆయన పోయిన తర్వాత ఇంకోటి స్టార్ట్ అవుతారు. మంత్రులకు మాత్రం ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఎమ్మెల్యేకి పాటిస్తున్నారు. నాకు పోలీసులు వద్దు, వాళ్ళ పని ఖరాబ్ చేయొద్దు, వాళ్ళని పని చేసుకొని అని ఆయన మొన్న ఫంక్షన్కి పోతుంటే కలపెల్లి పోతుంటే వీళ్ళ అమ్మగారు పోతుంటే ముందర పోలీస్ కార్డు పోతున్నది. వాటి దగ్గర కనుక్కున్నాడు, వెనక మేము వస్తున్నాం చెప్పి వీళ్ళ పక్క వెళ్ళిపోయాడు. సరిగ్గా ఇవన్నీ చర్చలు ఎందుకు అంటే ఇంత భయంకరంగా చర్చలలో ఇది రాచరికమా, ప్రజాస్వామ్యమా, ఏం నడుస్తున్నది? నువ్వు ప్రజాపాలన అసలు నువ్వు నా మీద మాట్లాడతావు, మా పార్టీ మీద మాట్లాడతావు, ఇది కథ. ఇక ఈయన పొద్దున్న లేస్తే నేను నీతివంతుని, నేను మంచుని, నేను బుద్ధిమంతుని, నేను అట్లా కాదు, నేను ఇట్లా కాదు, ఎవరిని చేయనియను అనుకుంటా, ఎవరిని చేయనియని నేను ఒక్కనే చేసుకుంటాను లోపల. సరే ఏమన్నా వేసుకోరా పోయి, మామూలుగా ఎందుకంటావు? నేను ఆయన గురించి ఎక్కువ నేను కూడా మాట్లాడదలుసు. ఎందుకంటే మీ నాయకుడే, కాంగ్రెస్ నాయకుడే ఒక ఆయన భాస్కర్ ఎవరో ఒక ఆయన క్లియర్గా ఫుల్ సోషల్ మీడియాలో వస్తున్నది. ఆయన అడిగిన సమాధానం చెప్పి చాలేదు. మా క్వశ్చన్ కూడా అవసరం లేదు. నువ్వు ఎంత నీతివంతుడు ఆయనే చెప్పిండు. కాజాగూడ ల్యాండ్లా అదేదో కోట్లకి వేసిందంటే నెంబర్ లేకుండా వేసినా కోర్టే చెప్పారు, నెంబర్ లేకుండా వేసిరు ఏం కథ అని. అంటే దాంట్లో ఉద్దేశం ఏంటంటే దారా భాస్కర్ అడిగిండు, దానికి సమాధానం చెప్పు. మా క్వశ్చన్ కాదు ఇది. అచ్చయినా గెలిచిన మొదటి రోజు నుంచి నిధులు కూడా మాట్లాడతాడు కబ్జా కబ్జా కబ్జా.
ఫస్ట్ ఊరుకోడపేట గుడికి పోయిండు. గుడికి పోయి ఈడంతా కబ్జా అయింది అన్నాడు. అది కబ్జా ఎక్కడ? నేను నిజంగా అందరిని అడిగిన మా అప్పుడు ఎవరు చేసిన ఏం రాని ఒక్క గతం. అంతకుముందు ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ అయిందో తెలియదు కానీ 10 ఏళ్ళతో ఒక గతం కూడా కాలే. మరి నువ్వు అని 2 ఏళ్ళు అయింది అదే 1.5 year అయింది అని కబ్జా ఊరుకోండి టెంపుల్ కాడ మాట్లాడిన ప్రెస్కు అంత తీపియాలి కదా. ఇప్పుడు నోటి కొంచెం మాట్లాడి బురద కలిపోతే అయిపోయినా నువ్వు బురద అలా మేము కడుకోవాలా? అది అయిపోయింది. నేను మళ్ళీ ఒకసారి కబ్జా 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 అని ఆయన ఏం కబ్జా చేసిన అందరికి అర్థమైంది కాబట్టి పబ్లిక్ కూడా అర్థమైంది. మా 10 సంవత్సరాల్లో మా వాళ్ళు ఎవరు కూడా ఒక్క గుంట కూడా ఒక గది కూడా ఎక్కడ కబ్జా చేయలేదు. ఎక్కడన్నా చేసి ఉంటే నీ గవర్నమెంట్ ఉంది నీ అధికారులు తీయి. అటువంటి వాడు చేస్తుంటే మేము పార్టీ పరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. అధికార మీరు అఫీషియల్ మీరు యాక్షన్ తీసుకోండి. నోటికి వచ్చిన వాడు కబ్జా 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 అంటే ఆయన ఇంటర్నల్గా మనసులో కబ్జా చేయాలని ఉద్దేశం పెట్టుకొని ముందు టీఆర్ఎస్ కబ్జా కబ్జా అని బదనాలు చేద్దాం, మనం లోపల కబ్జాలు పెడదామనే పరిస్థితి ఆయన ఉన్నట్టుంది.